గుడ్ మార్నింగ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో రియల్లీ చాలా హ్యాపీ ఉంది ఈరోజు. రైట్, యాక్చువల్లీ 4.5 years బ్యాక్ ఈ సిస్టంలోకి వచ్చాను. సో నేను సిస్టమ్కి రాకముందు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో ఈరోజు ఒక కొత్తగా ఏమనిపిస్తుంది అంటే 2020 ఫిబ్రవరిలో నేను ఈ సిస్టంలోకి వచ్చాను. రైట్, బూట్ క్యాంప్ ఒకసారి విజయవాడకు 2022లో సమ్ మంత్లో ఇక్కడికి వచ్చి బూట్ క్యాంప్లో అటెండ్ అయ్యాను. సో ఆ రోజు చివరిలో కూర్చొని చాలా సెషన్స్ విన్నాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను, సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్టేజ్ ఎక్కాలని చెప్పి. సో ఇప్పటికీ 3 సార్లు ప్రతి బూట్ క్యాంప్లో ఈరోజు అచీవ్మెంట్స్ ఏదైతే మన ఫ్యామిలీ రీయూనియన్లో ఈరోజు రావడం జరిగింది. సో విషయం ఏంటంటే ఇప్పటిదాకా జయరాజశేఖర్ సార్ చెప్పినట్టు కమిట్మెంట్ తీసుకున్నాను కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. సో రియల్లీ హ్యాపీ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విజయరాజ్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ మేడం అండ్ రాజశేఖర్ సార్ అండ్ రమేష్ సార్, కిరణ్ సార్, అండ్ నా ఎంటైర్ అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ నా లవ్లీ డౌన్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్. సిస్టమ్కి రాకముందు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ట్రాక్టర్, హార్వెస్టర్, బ్లేడ్ బండి, సో 10-12 ఎకరాల వ్యవసాయం, సో ఊర్లో ఒక చిన్నపాటి పేరు, రైట్, ఒక చిన్న ఇన్కమ్, సో నాకంటూ సరిపోతుందంటున్న ఒక చిన్న లైఫ్ స్టైల్లో ఈ సిస్టమ్ పరిచయం అయిన తర్వాత సో ఇంతకుముందు ఎలాంటి డ్రీమ్స్ కానీ అండ్ ఎలాంటి గోల్స్ కానీ లేవు. సో సిస్టంలోకి వచ్చిన తర్వాతనే డ్రీమ్స్ బిల్డ్ చేసుకున్నాను. సో వీటిని చిన్నగా అచీవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1799 రూపాయలు, అండ్ నా హైయెస్ట్ పేఅవుట్ వచ్చేసి 5,22,731 రూపాయలు. సో ఈ 4.5 yearsలో ప్రజెంట్ మా ఊర్లో ఒక 1.5 acres ల్యాండ్ తీసుకున్నాను. దాదాపు 60 లక్షల వరకు ల్యాండ్ తీసుకున్నాను లోకల్లో. సో మా దగ్గర ఉన్న సిటీలో, మా జిల్లాలో 30 లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. రైట్, సో లాస్ట్ 2 months బ్యాక్ సో మహేంద్ర BE6 31 లక్ష వర్త్ కార్ బుక్ చేశాను. నెక్స్ట్ మంత్ రాబోతుంది. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, సిస్టమ్కి జస్ట్ టైంపాస్ ఎక్కడ వచ్చాను. రైట్, వచ్చిన తర్వాత ఇందులో ఉన్న ఏదైతే మనకు కావాల్సిందో అవన్నీ గుర్తించాను. సో నాకు అర్థమైంది ఏదైతే ఉందో నేను గట్టిగా బిలీవ్ చేసి సో నాకు తెలిసిన విషయాన్ని తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుంటూ వచ్చాను. సో యాక్చువల్లీ ఫస్ట్ మా ఇంట్లోనే నాకు రెస్పాన్స్ లేదు, కానీ డబ్బులు వచ్చిన తర్వాత సో పక్క నుండి ఇలాంటి హార్నింగ్ తీసుకుంటారు చూడండి. సో కాబట్టి నెగిటివ్స్ అనేటివి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఫీమేల్ కానీ మేల్ కానీ ఇంటి దగ్గర నుంచే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. కానీ అర్థమైన వాళ్ళు ఎవరైతే, అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు మీ మనసుకి చెప్పండి, మీరు చేసుకున్న పని పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తే మీ చుట్టుపక్కల అన్ని పక్కన పెట్టేయండి. మీరు అనుకున్నది మాత్రం అచీవ్మెంట్ కోసం, దానికోసమే ప్రయత్నం చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.